నమస్తే అందరికీ, నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా గల్లీ వినాయకుడి దగ్గర అన్నదాన మహాప్రసాద కార్యక్రమం జరిపిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని మాతో పాటు మీరు కూడా చూడాలని నా ఆశ. అందుకే ఈ వీడియో. ఈ కర్రలేంటా అనుకుంటున్నారా? అదేనండి, మన వినాయకుని అన్నదానం కోసం వంటలు చేయాలంటే కర్రలు కావాలి కదా. సో దానికోసం వర్షానికి తడిచిన కర్రలని ఇలా ఎండకారబెట్టాం. అండ్ ఫైనల్లీ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి జైబోలో గణేష్ మహారాజ్ అని రాసేసి లిస్ట్ కూడా స్టార్ట్ చేసేసాను. అండ్ లిస్ట్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. టెంట్ హౌస్ సామాన్లు లోడ్ చేసుకున్న వెహికల్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ మా వాళ్ళు కూడా టెంట్ సామాన్లన్నీ తీసుకొచ్చేసారనమాట. మెయిన్గా భోజనాలు స్టార్ట్ చేయాలంటే టెంట్ ఉండాల్సిందే కంపల్సరీ. ఏ అకేషన్కైనా టెంట్ హౌస్ సామాన్లు అయితే మస్ట్ అండ్ షుడ్. పాపం ఇక్కడ మా అన్నయ్య తెగ కష్టపడిపోతున్నాడు. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి మా అన్నయ్యకి వినాయకుడు అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, వినాయకుడి నిమజ్జనం రోజు వినాయకుడు మనల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక మా అన్నయ్య ఎవ్రీ ఇయర్ ఏడుస్తాడు. అంత ఇష్టం అన్నమాట. అండ్ ఇక్కడ భోజనాల కోసం చేసే వంటలకి కావలసిన కూరగాయలన్నీ తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేశారనమాట. ఇక్కడ అన్నయ్య చూడండి, వాడు రైస్ బ్యాగ్ తీసుకొస్తూ ఉంటే నేను వీడియో షూట్ చేస్తున్నా అని నన్ను చూసి నవ్వేస్తున్నాడు. తెగ కష్టపడిపోతున్నాడుగా పాపం. సో ఈ అరేంజ్మెంట్స్ అన్ని అన్నదాన కార్యక్రమానికి ముందు రోజు చేసినవి. అండ్ నెక్స్ట్ డే నిద్ర లేచేసరికి పెద్ద షాక్ తిన్నాం. చూడండి, నేను టైం చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 5:35కి నిద్ర లేచి చూసేసరికి బయట అయితే బోరున వర్షం. అసలు ఈ వర్షాన్ని చూసి అసలు అందరం చాలా భయపడిపోయామండి. అసలు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుందా లేదా అని చెప్పి కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి. ఇలా పడితే ఎవరు భయపడకుండా ఉంటారు చెప్పండి. అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసాక ఇలా వర్షంతో స్పాయిల్ అయితే ఎంత బాధ అనిపిస్తుందో కదా. సో మేము కూడా అంతే బాధపడి చాలా భయపడిపోయామండి. అసలు ఇది జరుగుతుందా లేదా అని చెప్పేసి వర్షాన్ని చూసి అసలు ఇంకా మేము పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి ఆలోచించుకున్నాము. కానీ అన్నదానం అని అందరికీ చెప్పేశాక పోస్ట్ పోన్ చేయడం మంచిది కాదు, అనుకున్నాక అది చేయాల్సిందే అని చెప్పేసి నాన్నగారు చెప్పారు. సో చేసేదేమీ లేక ఆ దేవుడికి ఈరోజు అన్నయ్య చేతులతోనే పూజ చేపించి, వానదేవుడిని ఆపడం మన తరం ఎలానో కాదు, కనీసం ఆ విఘ్నేశ్వరునైనా విఘ్నాలన్నీ తొలగిపోయి మేము అనుకున్నట్టు అన్నదాన కార్యక్రమం సక్సెస్ అయిపోవాలి అని చెప్పేసి గట్టిగా మొక్కేసుకున్నామండి. నిజంగానే మా మొక్కులు తీరాయి. మేము ఇక్కడ హారతి ఇస్తున్నాము. ఓం నమః శివాయ మంగళం రామంగళం ప్రకార మంగళం రామలింగేశ్వర స్వామి మంగళం హే మంగళం హే కార మంగళం లక్ష్మీ గణపతి విద్యేశ్వర దివ్య మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం. అండ్ పూజ కూడా అయిపోయిందండి. సో పూజ అయ్యాక అందరం కలిసి పనులు స్టార్ట్ చేసేసాం. ఇంకా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మా వాళ్ళు ఇక్కడ ప్లాన్ వేసుకొని ఇక అందరూ ఆ వర్షంలోనే గొడుగులు వేసుకొని ఇంకా పనులు స్టార్ట్ చేసేసారండి. ఇక అందరం రిఫ్రెషింగ్ మూడ్లోకి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి ఇక్కడ అమ్మ టీ కాసి ఇచ్చారనమాట. అందరూ టీ తాగి ఇక పనులు స్టార్ట్ చేశారు. అండ్ టెంట్స్ కూడా వేసేసారు. అండ్ నేను ఇక్కడ స్టవ్కి పూజ చేసేసి బొట్లు పెడుతున్నామండి. అగ్నిదేవుడు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా అన్నదాన కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మొక్కుకొని టెంకాయ కొట్టేసి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వంటలు కూడా ప్రారంభించేసాం. ఇక మా వాళ్ళు అయితే చాలా జాలీగా అండ్ చాలా హ్యాపీగా వంటల్ని స్టార్ట్ చేసేసారు. ఇంత వర్షంలో అసలు వంటలు అవుతాయా, కార్యక్రమం సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎంతో టెన్షన్ పడ్డామండి. బట్ ఆ దేవుడి దయ వల్ల చాలా సక్సెస్ అయింది కార్యక్రమం కూడా. అండ్ మేము ఇక్కడ ఎంతో సంతోషంగా మా పనులను కూడా స్టార్ట్ చేసేసాం అన్నట్టు. దేవుడి పని ఏది చేయాలని తలపెట్టినా ప్రతి ఒక్కరూ నేనున్నానని ముందుకొస్తారు కదా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళంతా మా గల్లీ మహిళా మండలం అన్నమాట. సో కొంతమంది ఏమో వెజ్జెస్ కట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో కొత్తిమీర కరివేపాకు లాంటివి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఉడకబెట్టిన ఆలుగడ్డ పీల్ తీస్తున్నారు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పనుల్లో చాలా బిజీ అయిపోయారు. అండ్ ఫాస్ట్గా పనులు స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా 1 o'clockకి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయాలన్న థాట్ ఉండే, కానీ మేము వంటలు స్టార్ట్ చేసే వరకే 10 అయిపోయిందండి. అప్పటికి కూడా రెయిన్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేశారు. సో బ్రేక్ఫాస్ట్
చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేస్తే ఎంతసేపు అని చెప్పేసి ముందే అనుకున్నారు. సో ఒక్కొక్కరు డివైడ్ అవుతూ పంచుకొని మరీ చేసేసుకున్నారు. అండ్ వీళ్ళందరినీ మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయడమే నా పని. అండ్ ఇక్కడ ఫైనల్లీ వంటలన్నీ రెడీ అయిపోయాయండి. నేను చూపిస్తున్నాను కదా, ఇవి మా అన్నదాన కార్యక్రమంలో మేము పెట్టిన వంటలు అన్నమాట. ఇక్కడ చేసిన ప్రసాదాలన్నీ కూడా బుజ్జ గణపతికి సమర్పించేసి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం. క్రౌడ్ కూడా రావడం స్టార్ట్ చేశారండి. భక్తులందరూ వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ వండర్ ఏంటంటే రియల్ గా వండరే అండి ఇది. ఎందుకంటే అప్పటిదాకా అసలు నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షం ఎప్పుడైతే మేము వంటలు స్టార్ట్ చేసామో ఇంకా పడడం ఆగిపోయిందండి. అండ్ టిల్ క్రౌడ్ అంతా క్లియర్ అయిపోయి అన్నదాన కార్యక్రమం విజయవంతం అయ్యే వరకు ఒక్క చుక్క వర్షం కూడా కురవలేదు. క్లియర్ గా అండ్ నీట్ గా ఎలాంటి వర్షము పడకుండా మేము ఇక్కడ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేసాం. అండ్ ఇక్కడ మా గర్ల్స్ హాస్టల్ మొత్తం కలిసి ఇక్కడ వడ్డిచ్చేస్తున్నామండి. గర్ల్స్ హాస్టల్ అంటే నిజంగా హాస్టల్ అనుకున్నారు, నేను అలా చెప్తున్నాను అంతే. అండ్ ఇక్కడ ఫస్ట్ ట్రిప్ అంతా మా కమిటీ వాళ్ళే వడ్డించారండి. కానీ మేమే పెద్ద వడ్డిస్తాం మాకు ఇవ్వండి అని చెప్పగానే వాళ్ళు ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మేము కూడా వడ్డించడం స్టార్ట్ చేసేసాము. ప్రతి ఒక్కరు నన్ను పలకరిస్తున్నారు, ఎంతో ప్రేమగా పలకరిస్తున్నారు. నేనైతే చాలా హ్యాపీ వాళ్ళందరినీ చూసి. అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా కలిసారండో. వాళ్ళు నా వీడియోస్ గురించి నా గురించి చెప్తుంటే నాకైతే పట్టలేనంత సంతోషం అనిపించింది. అదంతా మీ వల్లే. అండ్ ఫైనల్లీ మేమైతే చాలా హ్యాపీ అండి. మేము అనుకున్న విధంగానే వర్షం ఆగిపోయింది. మేము అనుకున్న విధంగానే వంటలు కూడా ఫాస్ట్ గా అయిపోయాయి. అండ్ మేము అనుకున్న విధంగానే భక్తులు కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అండ్ ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి వచ్చిన భక్తులంతా చాలా ఇష్టంగా ప్రసాదాన్ని స్వీకరించారండి. వాళ్ళందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ మాకు చెప్తూ ఉంటే నిజంగా మేమైతే చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే అంత భయపడ్డాం కాబట్టి వర్షం వల్ల. అండ్ ఇక్కడ వీళ్ళందరూ మా మహిళా మండలానికి సంబంధించిన మహిళలు అన్నమాట. అండ్ వాళ్ళందరూ చాలా హ్యాపీ అండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వంటలు చాలా బాగున్నాయి, ప్రసాదాలన్నీ బాగా కుదిరాయి అని చెప్తుంటే మాకైతే పట్టలేనంత సంతోషం అనిపించింది. ఆ దేవుడే నిజంగా ఉన్నాడని అనిపించిందండి. ఎందుకంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా. అండ్ ఇక్కడ మా తాతయ్య నేను వీడియోస్ తీయడం చూసి నాకు కూడా ఫోటో తీయని చెప్పి మా పిన్ని పక్కన నిల్చున్నారు. అండ్ ఇక్కడ చూడండి మా పెద్దమ్మ మేము డీజే సాంగ్స్ పెట్టామని డాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. అండ్ మేమంతా కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ దేవుడికి దండం పెట్టేసుకొని ప్రసాదాన్ని భుజించేస్తున్నాం. అండ్ ఫైనల్లీ ఇది మ్యాటర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.